ప్రజారోగ్య సంరక్షణను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రోగుల మందులు ఎలుకలు పాలవుతున్నాయి. కుర్చీలోనే గర్భిణీ డెలివరీ అవుతోంది. ఒకే బెడ్పై 3కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిత్యం పత్రికల్లో ఈ కథనాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం వస్తున్నప్పటికీ ఆసుపత్రిలో సమీక్షలు నిర్వహించకపోవడం, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోవడంతో మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయన్నారు హరీష్ రావు. గడిచిన నెలన్నర కాలంలో 5,246 డెంగీ కేసులు నమోదవగా, గత సంవత్సరంతో పోలిస్తే 36% డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయన్నారు. జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు? ముమ్మాటికి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఫైర్ అయ్యారు. మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు.